హలో అందరికీ. పండగలంటే పల్లెటూరులోనే భలే అనిపిస్తాయి. అసలు పొద్దున్నే లేచి రంగురంగుల ముగ్గులతో అసలు పండగ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ ముగ్గులతో పాటు ఇంకా సూపర్ కాంబినేషన్‌గా పూలు. పూలు లేకపోతే ఇంక పూజ అనేది ఉంటుందా అసలు? ఎక్కడా జరగదసలు పూలు లేకపోతే పూజ అనేది. అలా ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే ఆడికిర్తిక కావిడనేది ఎత్తుతున్నాము. అందుకోసం ఈ పూలనేది కావిడికి చుట్టేదానికి, ఇంటికి అన్నిటికి కావాలని ఇలా బంతి పూలని ఇలా అల్లుతున్నాము. నేను, మా తమ్ముడు వైఫ్, మా మరదలు. పూలు పూలు అల్లేస్తే తర్వాత మళ్ళీ వేరే పనులన్నీ చేసుకోవచ్చు అనేసని ఇద్దరం కూర్చొని ఇలా ఇంటి బయట దేవుడికి అలా అంతా డెకరేషన్ అనేది చేసుకున్నాము. పూలు పెట్టగానే ఎంత బాగున్నాయి కదా ఫోటోలో. దేవుడికే కళ వచ్చేసినట్లయింది. పసుపు కుంకుమ పూలు ఇంటికి బాగా డెకరేషన్ లాగా అనిపిస్తాయి. వేరే ఏ డెకరేషన్ అవసరం లేదు. ఫ్లవర్స్, పసుపు కుంకుమ. ఇది కావిడి కట్టి. ఈ కావిడి కట్టికి ఫస్ట్ అభిషేకం లాగా అన్నీ చేస్తారు. ఫస్ట్ నెయ్యితో చేస్తారు. తర్వాత ఇది ఏదో కరుం పొడి అంట, ఆ పొడి వేశారు. అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కసారి వాటర్తో క్లీన్ చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, మళ్ళీ తేనె, ఈ 5తో అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, పంచితము, నెయ్యి, అలా ఈ 5తో ఒకదాని తర్వాత ఒకటి ఇలా కట్టికి ఫుల్గా టచ్ అయ్యేలాగా రుద్ది తర్వాత వాటర్ పోసి క్లీన్ చేస్తారు. లాస్ట్లో ఇంకా పసుపు గంధంతో ఫుల్గా కట్టికి అప్లై చేసేసి కట్టికి ఇలాగా పసుపు గంధము కలిపి మిక్స్ చేసి ఇలా ఫుల్గా ఎక్కడ స్పేస్ లేకుండా నీట్గా రుద్దేసిన తర్వాత దీనికి విభూది కుంకుమ బొట్లు అనేది పెడతారు. చుట్టుపక్కల 4 సైడ్లు అలానే పెడతారు. చూడండి, కొంచెం డ్రై అయిన తర్వాత అలా. ఈ కావిడి అనేది తమిళనాడులో అయితే చాలా ఫేమస్గా చేసుకుంటారు. ఆడి నెలలో మాత్రమే ఎక్కువ జరుగుతాయి ఇవి. తిరుత్తణిలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్తాం దీన్ని తీసుకొని వెళ్ళి. ఇలా విభూది బొట్లు, కుంకుమ బొట్లు చుట్టుపక్కల 4 సైడ్స్ పెట్టుకున్న తర్వాత దీనికి బొట్టలు అనేవి ఉంటాయి. 2 ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఇవే ఆ బొట్టలు. ఈ బొట్టలకు కూడా పసుపు కుంకుమలు అన్నీ పెట్టిన తర్వాత ఈ బొట్టల్ని ఆ కావిడికి అంటిస్తారనమాట. ఎలా చేస్తారనేది వీడియో చూస్తూ ఉండండి. ఇలా బొట్టలు అంతా పెట్టిన తర్వాత ఈ బుట్టలకు ఒక కవర్ అనేది ఉంటుంది. ఇదే ఆ క్లాత్ లోపల ఈ బుట్టలను పెడతారు. తర్వాత ఈ బుట్టలు, ఒక బుట్టలో పూలమాల, ఇంకొక బుట్టలో టెంకాయ, తమలపాకు, అరటి పండ్లు, ఇంకా కర్పూరము, విభూది పండు అలా అన్నీ పెడతారు. ఇవన్నీ దేవుడికి మనం ఇవ్వాలి, సమర్పించాల్సినవి. ఇలా 2 పక్కల ఈక్వల్గా వెయిట్ ఉండేలాగా చూసుకుంటారు. పూలమాల ఎలాగో వెయిట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి అది మాత్రమే ఒక సైడ్ పెడతారు. మిగిలినవన్నీ ఇలా ఇంకొక సైడ్ పెడతారు. ఈ రెండింటిని ఆ కావిడికి, దీనికి దారాలు ఉంటాయి కదా, దానికి ఆ కావిడికి అలా కడతారు. ఇది మొక్కుకుంటారనమాట. ఎప్పుడో ఒకసారి మొక్కుంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇలాగ ఎత్తుకోవాలి అనేసని నమ్ముతూ ఉంటారు. దేవుడు సుబ్రహ్మణ్యం స్వామికి తమిళనాడులో అయితే చాలామంది అసలు సందు లేదనుకో ఇంకా గుడిలో అయితే ఇలా దారాలు ఉంటాయి కదా, ఆ దారాలను తీసి అక్కడ కావిడి కట్టికి కడతారు. ఇలా బొట్లన్నీ పెడుతుంది మా అవ్వ. ఈ అవ్వ అయితే అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందో, అసలు 90 ఇయర్స్ అయినా కానీ ఎంత చక్కని పని చేస్తుంది అసలు. ఆ కావిడి కట్టికి ఆ పూలు కడతారు. కట్టిన తర్వాత దీన్ని, ఈ సందు ఉంది కదా, ఈ సందు లోపల దారం పెట్టి కడితే బాగా నిలుస్తుంది అంటారు. అలా ఇలా ఫుల్గా డెకరేషన్ అయిపోయింది కావిడికి. ఇంక ఇలా నట్టింట్లో దేవుడి దగ్గర పెడతారు. పెట్టి తర్వాత మనం ఎల్లో కలర్ బట్టలు అనేవి ఉంటాయి. కావిడి ఎవరు ఎత్తుతారో వాళ్ళ కొత్త బట్టలు అనేవి పసుపు నీళ్ళల్లో నానబెట్టి ఆరబెట్టింటారు. ఆ బట్టల్ని తీసి అక్కడ పెడతారు. తర్వాత ఇంకా అన్నాలు దేవుడికి నట్టింట పెట్టున్నాము. సాంబారు, రసము, పెరుగు అన్నీ కలిపిన ఒక ప్రసాదము. ఇలా అంతా దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఇలా హారతిచ్చి ఇలా అందరూ దండాలు పెట్టుకున్న తర్వాత
అందరూ తినేస్తారు. తినిన తర్వాత ఇంకా ఆ కావిడిని తీసుకొని ఆ బట్టర్లో వేసుకొని ఇలా తిరుత్తని గుడికి అనేది వెళ్తాము. మా ఊర్లో అందరూ కలిసి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత ఆ గుడిలో ఎంత రష్ ఉన్నారో చూడండి అసలు. అసలు నిలబడుకుంటే ఫోన్ కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతారో ఎవరైనా అనేసినంత భయం ఉంది అసలు. అంత ఫుల్ రష్ చీమల దూరని చిట్టడవిలాగుంది ఇది. సందు లేదు అసలు. మనుషులైతే అసలు ఎంతమందో ఎంత భక్తో అసలు ఈ దేవుడి పైన అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి మనం తెచ్చిన పూలమాల, టెంకాయ, ఆకు, ఒక్క అవన్నీ సమర్పిస్తున్నాము. తర్వాత ఇంకా ఆ బుట్టల్ని తీసి 2 బుట్టల్ని ఒక సైడ్ కట్టుకొని ఇంకైతే వెళ్ళిపోతామన్నమాట. గుండు కొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ తలనీలాలు అది మన ఇష్టం. అది చూడండి ఎంతమంది వస్తున్నారు అసలు. ఇది నేను ఒక సైడ్ మాత్రమే తీసిన వీడియో ఇది. ఇంకొక సైడ్ ఇది 4 సైడ్స్లో చాలా రష్గా ఉంటారు ఇక్కడైతే. ఇది తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఎంత బాగుంటుందో అసలు ఆ గ్రీనరీ కొండల దగ్గర అలా. ఇప్పుడు ఫుల్ రష్ కాబట్టి ఈ దారంతా బండ్లు వచ్చేవి, కార్లు, బస్సులు. కానీ ఇప్పుడైతే అలో చేయలేదు, అందుకే మేము నడిచి వెళ్తున్నాం.